ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి యోహాను 15వ అధ్యాయము 4వ వచనము చదువుకుందామండి. ఇక్కడ ఏమని రాస్తుందంటే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఏమంటున్నారండి? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగనే నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఏమంటారండి? తీగంట ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగనే నాయందు మీరును నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇది దేవుని వాక్యం సెలవిస్తుందండి, గమనించగలరు. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ఒక్క అడుగు అంటండి యేసు వైపు మనం వేస్తే ఆయన మన వైపు అంట 10 అడుగులు వేస్తాడంట. ఏంటండి? ఒక్క అడుగు మనం యేసు వైపు వేస్తే ఆయన మన వైపు 10 అడుగులు వేస్తాడు. యేసయ్య నువ్వంట యేసయ్యానని అనుకుంటే ఆయనంట నీ గుండెల్లో ఇల్లు కట్టుకుంటాడంటండి. ఏం కట్టుకుంటాడు? నీ గుండెల్లో ఇల్లు కట్టుకుంటాడు. యేసయ్యా అని నువ్వంటే ఆయన నీ గుండెల్లో ఇల్లు కట్టుకుంటాడంట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చూడొచ్చు ఈ మాట. అలాగే ఇంకో మాట చెప్తాను. ఏంటంటే, ప్రతిరోజు 7 రోజుల దాకా పొద్దున్నే లేచి యోహాను 15:4 వచనము చదివి యేసయ్య ఈరోజు నీలో నిలిచి ఉంటాను అని చెప్పు. ఏంటండి? ప్రతిరోజు 7 రోజుల దాకా యేసయ్య ఈరోజు నీలో నిలిచి ఉంటానని చెప్పు. ఏంటి? 8వ రోజు మీకు తేడా అనిపిస్తుంది. ఏదో మీరు గమనిస్తారు, మీలో వచ్చిన మార్పు మీరు చూడగలుగుతారు, మీరు గమనిస్తారు. కాబట్టి నిత్యము ఆయన్ని స్తుతిద్దాము, ఆయన్ని గణపరుస్తాము. ఎందుచేతంటే ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆయన మనకి యాజకుడై ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు, పరమ వైద్యుడై ఉన్నాడు కనుక నిత్యము మమ్మల్ని విడిపించేవాడు, నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఆయన స్తుతించి ఆయన్ని గణపరించి ఆయనతో పాటు మనం నడుద్దాము, సత్యమైన మార్గమందు నడుద్దాము. ఇదిగో దేవుడు రాకడ సమయము సమీపించి ఉన్నది. ప్రతి దినము ఆయన స్తుతించి ఆయన్ని గణపరిచి, అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి చర్చికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ బేగా రెడీ అవ్వి, దేనికన్నా లేట్ చేయొచ్చు కానీ దేవుని సన్నిధికి లేట్ చేయకూడదు. కాబట్టి త్వరగా రెడీ అయ్యి సన్నిధిలో హాజరవుదామండి. ఆయన ఆశీర్వాదం పొందుకుందాము. మీ అందరికీ వందనాలు.